ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. 106 కీర్తన 14. దయచేసి కీర్తన గ్రంథం 106 కీర్తన 14. సూత్రం. అరణ్యములో వారు ఆశించిరి, బహుగా ఆశించిరి, ఎడారుల్లో దేవుణ్ణి శోధించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇచ్చేయగల ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావం ఎన్నికలేని ప్రభావాన్ని పాదాలు కూడా కూడిందండి. కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడే ప్రభు. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డికి నాకు గ్రహించి మనసును దయచి వాక్యాన్ని కాటక ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభు. సన్నిధి మెండిగా మా సహాయం ఏసే పరిశుద్ధన మట్టి వేడుకున్నాను తండ్రి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించడానికి మొట్టమొదట నీ శరీరమే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపవాస ప్రార్థన. అదేనా? శత్రువు ఎక్కడో లేడు, నీ దగ్గరే ఉన్నాడు. దేవుడు మాట విన్నీడు, ఇంటి ఎక్కడ బాగుపడతావు అని తిప్పుతాడు, అటు ఇటు తిప్పుతాడు మామూలుగా. ఇంకా మధ్యలో లేచి పంపిస్తాడు. దేవుడి మాట ఎంతో విలువైంది. కొంతమంది ఇండిషన్ అంటే భయం, మందులన్నా కూడా భయం. అవి వాడితే కదా రోగం తగ్గేది అని ఆలోచించడం. దేవుడు వాక్యం కూడా 2 అంచుల గల వాడిగల ఖడ్గం. ఆ ఖడ్గం నీ లోపలికి వెళితే బుద్ధి మారేది, బ్రతుకులు బాగుపడతాయి. నా మాట వినకపోతే అపాయం తుఫాను వచ్చినప్పుడు నేను నవ్వుతా అన్నాడు. ఆపద వచ్చినప్పుడు అది సామెతల గ్రంథం 1:25 రాయబడింది. నా మాట నేను గద్దించగా మీరు వింటంలా, నా మాట మీరు వినకపోతే అపాయం ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడు మనకు ఎంతోమంది చూస్తున్నాం అపాయాలు ఎట్లా వస్తున్నాయో. వారు దేవుడు మాట వినటానికి ఇష్టపడరు. అందుకని వీళ్ళని పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకెళ్తున్నాడు దేవుడు. 10 అద్భుతాలు వీళ్ళు కూడా చూశారు. ఎర్ర సముద్రం చీల్చాడు, 6 నెలలు నడిపించాడు, శత్రువుని వాళ్ళ కళ్ళ ముందే ముంచివేశాడు. కానీ వీరు దేన్ని ఆశించారంటే వీళ్ళ శత్రువు భయంకరమైన శత్రువు అనమాట. ఇప్పుడు మన శత్రువు కూడా ఆ శత్రువే. దేనికి వీళ్ళు శోధించారో ఒకసారి మనకి సంఖ్యాకాండం 11:4 చదవండి. దేనికి వీళ్ళు దేవుని శోధించారు? వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన మధ్య కూడా మిశ్రిత జనం ఉంటారు. దాని అర్థమైంది, కొంత లోకం కావాలా, కొంత ప్రభు కావాలా. దేవుడు రాజ్యము, దేవుడు సన్నిధి, దేవుడు ఆశీర్వాదాలకు అవసరం లేదు. అటు లోకం కావాలా, ప్రభు కావాలా. వలాపలకు వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు, భక్తి కలిగి ఉంటారు, పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతారు. కానీ లోకంలోకి పోతే మళ్ళా లోకం కూడా కావాలా. లోక స్నేహము దేవుడితో వైరమని మీకు తెలీదా అని బైబిల్ చెప్తుంది. అర్థం చేసుకోండి. వాళ్ళు ఎట్లా మిశ్రప జనమైనంటే, మరి ఆనాటి కాలంలో గొర్రెపిల్ల రక్తము ఏ గడప మీద రాస్తారో వాళ్ళంతా కూడా బయటికి పంపించేయని చెప్పి ఆ నాటికల్లో పరో ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ గొర్రెపిల్ల రక్తము దేవుడికి భయపడి కొంతమంది అన్నిలు కూడా రాసుకున్నారు, వాళ్ళు కూడా బయటికి పంపించారన్నమాట. ఈ మిశ్రప జనముతో సమాసం చేసేటప్పుడు వీళ్ళకి ఏం కావాలా? మాంసం కావాలా. ఏం కావాలమ్మా? మాంసం కావాలా. అంటే దేనికి శోధిస్తున్నారు, దేనికి ఏడుస్తున్నారు వీళ్ళు? అసలు ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడే, మనకి పాలు తిని ప్రపంచ దేశానికి తీసుకెళ్తున్నాడే అని ఆలోచించకుండా మాంసం అపేక్ష గలవారివై ఏడుస్తున్నారు. చదువుమ్మా. అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టగలరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను. వాళ్ళకి ఏం కావాలా? అన్ని ఉచితంగా కావాలా? చేపలను, కేరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏం వస్తున్నాయమ్మా? వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారు, వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? కొంతమంది మందిరానికే వస్తారు,
అదేందో మిట్ట మధ్యాహ్నం నిద్రపోతాను, నాకు అర్థం కాల. అందుకే ఇది దాన్ని ఇప్పుడు అర్ధరాత్రి పూట అంటే ఆన్లైన్ పేరు అంటే నిద్రపోతారు, సహజమేనమ్మా కొంతమందికి. అది కూడా మా ఆత్మీయ తండ్రి టైంలో ఎవరు నిద్రపోయేవాడు కాదు. 10 గంటల ప్రార్థన మిగిలితే తెల్లవారుదాకా మేలుకునేవాడు, ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా వీళ్ళ శరీరం ఏం చేస్తుంది, అణిచివేస్తుంది అనమాట. మన శత్రువు ఆత్మ శరీరం ఆత్మ ఒకదానికొకటి భిన్నమైన అభిప్రాయం కలిగి ఉంటుంది. అంటే వీళ్ళు దేనికి ఆశపడుతున్నారు, మాంసం కావాలా, మాకు అవి గుర్తుకొస్తున్నాయి, ఇక్కడ ఏమి లేవు, ఈ తెల్లటి మన్నా తప్పితే ఏమి లేదు, అవి ఇరిసిరి రొట్టె చేసుకోవాలా, పొద్దుగూకులు దేవదత్తులు తినే ఆహారం వీళ్ళకి ఎట్లా ఉంది, అబ్బా బాధగారంగా ఉంది అని చెప్పి ఏడుస్తున్నప్పుడు మోషేకి ఏడుపు వచ్చేసింది. ఏంది ప్రభా, ఈ ప్రజల్ని నేను కన్నానా, పాలిచ్చి పెంపుడు తండ్రినా, వీళ్ళేందయ్యా మాంసం, ఇన్ని లక్షల మందికి నేను ఎక్కడ మాంసం తీసుకొచ్చేది, నా వల్ల కాదు, ఇట్టదే తెలుసుకుంటే నువ్వు నన్ను చంపేయి అని చెప్పి 2 సార్లు దైవజనుడు బాధపడ్డాడు. అప్పుడు మోషే దేవుడు మాట్లాడుతున్నా, నా శక్తి ఏమన్నా తక్కువగా ఉందా మోషే, ఎందుకు భయపడతావు అని చెప్పి, నువ్వు భరాయించలేవన్నావు కదా, నీలో ఉన్న ఆత్మ 70 మందికి మీదకి ఇచ్చి దేవుడు తూర్పు గాలి పంపించి 1 దినం కాదు 2 దినములు కాదు 9 దినములు మాంసం మీకు ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆహా, ఎంత అపేక్ష కలిగి ఉన్నారంటే మాంసం అంటే వాళ్ళు, అంతే మొత్తం ఒక్కొక్కడు 100 కేజీలు కూర్చుకొని వాటిని శుభ్రంగా గుడారాల చుట్టూ ఆరబెట్టుకొని తింటుంటే మాంసం పళ్ళల్లోంచి బయటకు వచ్చిందాక దేవుడు ఒక తెగులు పంపించి మొత్తం చంపేశాడు. అందుకే అన్ని లక్షల మంది పోయినా సరే ఇద్దరే కానాను దేశంలో అడుగుపెట్టారు. మనం ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నామో అసలు అర్థం కావట్లా. ఒకసారి ఆలోచించాలా. శోధకుడు తోటలో శోధిస్తాడు, వాడి పని అంతా కూడా శోధించడమే. శోధన లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారనే వాక్యం ఉంది, నీ వాక్యాన్ని బట్టి చూసుకుని చేతే కదా. వాక్యం చేత మనం కడగబడాలా, ఆత్మ చేత మనం కడగబడాలా, ఆ విధంగా ఆయన క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలా. కనుక శోధకుడు ఎప్పుడు కూడా శోధిస్తాడు. వాడు సర్పము, వాడిదంటే వాడి పని అంతా అదే, అందరినీ శోధిస్తాడు. యేసు ప్రభుని శోధిస్తుగా నువ్వు నేను ఒక లెక్క. వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు, దేవాతి దేవుడు ఆయన్నే శోధించాడు. 40 దినాలు ఉపవాసం ఉంటే ఈ రాళ్ళను రొట్టెలు చేయమన్నాడు. దేవుడు ఏమన్నాడు, వాక్యం తెలుసు కాబట్టి ఏమన్నాడు ఆయన, మనిషి రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. అర్థనా? అట్లాగనే ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు. వాస్తవానికి ఆ కీర్తన గ్రంథంలో ఉన్న మాటే చెప్తున్నాడు సాతానుడు, నీకన్నా నాకన్నా వాడికి బాగా తెలుసు వాక్యము. దూకు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారంటే నీ దేవుణ్ణి శోధించొద్దు అని స్పష్టంగా చెప్పాడు. అట్లాగనే ఈ అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడింది, ఈ అధికారం నాకు దండం పెడితే నీకు ఇస్తానంటే ఏమంటాడు తెలుసా, నీ దేవుడిని యెహోవాకే నువ్వు దండం పెట్టాలని వాక్యంతోనే సమాధానం చెప్పాడు. అట్లాగనే శోధకుడు నిన్ను శోధిస్తాడు. శోధించిన తర్వాత మనము ఎట్లా ఉన్నామని మనము పరీక్షించాలి. వాడి పని అంతా. కొత్త నిబంధనలు కూడా 2 కొరింథీ 11:3 సర్పము యుక్తిగా అవని శోధించినట్టుగా శోధిస్తాడు. కాబట్టి వాళ్ళు ఆశించినట్టు మనం ఆశించకూడదని వాక్యంలో రాయబడింది. 11:3 సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, అది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఈ మనుషులు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనని భయపడుచున్నాను. అర్థం చేసుకోండి. అంటే దైవ ఆసక్తి కలిగి నేను ఆసక్తిగా మీకు బోధిస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. సరళత నుంచి పవిత్ర నుంచి వాడు తొలగిస్తాడు. దేవుడు కుమారులు అంటే ఆయనకి ఎట్టి అధికారం ఉందో వీళ్ళకి అట్టి అధికారం ఉంది. దేవుడు స్వరూపంలో చేపట్టిన బిడ్డల్ని ఆ సాతాను ఏం చేసింది, మీరు దేవదూతలు, దూతలంటే వాయువులు, మీరే దేవదూతలు అవుతారని చెప్పి మోసం చేసి చెయ్యొద్దని పని చేపించి అవ్వని మోసం చేసింది. కనుక అవ్వను మోసం చేసిన తర్వాత మనుషుడు పాపంలో పడ్డాడు. ఆ పాపమే మానవుల్ని ఏలతా ఉంది. కనుక వాడు శోధించాడు. తోటలో ఏం చేస్తాడమ్మా వాడు, శోధకుడు శోధిస్తాడు. ఆత్మ జీవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్నాడని మనం తెలుసుకోవాలా. ఈ శోధకుడు మరి రకరకాలుగా శోధించి వాళ్ళు చేసిన పాపము సర్వ మానవుల మీద పడిందంట, అందరి మీద. ఆ పాపము
జయించలేకపోతున్నాడు మానవుడు. అందుకని ఆ పాపాన్ని జయించింది ఎవరు? యేసుప్రభు ఒక్కడే. అందుకని ఆయన జయించాడు. మనం అన్యజనులు, మనం యూదులం కాదు, అన్యజనులు. మనము అన్యజనులకు ఎట్లా రక్షణ వచ్చింది? హృదయములో విశ్వాసం వల్ల మన హృదయం పవిత్ర పరిశుద్ధపడిన అపోస్తుడైన పేతురు చెప్తున్నాడు. యోహాను మనకి అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 15వ వచనంలో, మోయలేని కాడి ఇతరుల మీద మీరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అక్కడ అన్యజనులు సువార్త మరి అంగీకరించినప్పుడు, అన్యజనుల దగ్గర నువ్వు ఎందుకు పోయావని చెప్పి యూదులు ప్రశ్నించినప్పుడు రకరకాలుగా మరి దేవుడు చెప్తే పోయానని చెప్పి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడు? మోయలేని కాడిని మీరు ఎందుకు అన్యజనుల మీద పెడుతున్నారు చెప్పి, నీ శిష్యుల మీద పెడుతున్నారు అని చెప్పి అక్కడ ప్రశ్న లేవెత్తాడు. చూడండి, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? అది దేవుణ్ణి శోధిస్తున్నారు. అర్థమైందమ్మా? మనం అట్లా ఉండాలా, మనం ఎట్లా ఉండాలా అని చెప్పి రకరకాలుగా శోధిస్తున్నారు. సున్నతి లేకపోతే రక్షణ లేదని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ భావం అలాంటిది. కానీ సున్నతి కాదు, మనకి మా హృదయంలో మార్పు చెందటమే సున్నతి. సున్నతి ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అబ్రహాంకి? అతడు అబ్రహాము నీతిమంతులకి తండ్రి అయిన విశ్వాసులకు తండ్రి. సున్నతి అంటే ఆ గుర్తు అన్నమాట, అంతే. వాళ్ళకి ఆ గుర్తు ఇచ్చాడు. ఇప్పుడు మన హృదయంలో మార్పు కలిగి ఆయన మనం వెంబడించడమే అదే సున్నతి. ఇంతకుముందు మనకు ఉన్న అలవాటు పురుషులు అయితే సిగరెట్ అలవాటు ఉంటే అది మానుకోవాలా, మందు అలవాటు ఉంటే అది మానుకోవాలా. అవి మానుకోకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటే గురుద్ది పురుషులకి అట్లాంటి ఆజ్ఞనిచ్చాడు. స్త్రీలకి సీరియల్ చూసి ఉంటే అలవాటు ఉంటే మానుకోవాలా, ఒకవేళ బూతులు తిట్టే అలవాటు ఉంటే మానుకోవాలా. వాటి రకరకాలుగా ఉంటుంది. ఏదైనా సరే మానుకోవాలంటే నీ వల్ల ఇద్దా? కాదు, నా వల్ల కాదు. కనుక ఆయన చేస్తాడు. ఇక్కడ 9వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసం వల్ల వాళ్ళ హృదయాలు వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనిపించదు. అర్థమైందా? మనకి వాళ్ళకి అంటే అపోస్తుడైన పేతురు చెప్తున్నాడు, మనకి వారికి ఏ భేదమో. ఇక్కడ భేదాలు ఉన్నాయా లేవా? మీ గుండె మెచ్చి చెప్పండి. కనుక వారు దేవుడు చేసిన దానికి ఎవడు చేస్తాడు? అందుకనే వాళ్ళకి మనకి భేదం లేదు. మేము పరిశుద్ధులము. దేవుడు మా వంశంలోనే పుట్టాడు, మా ఏదో వంశంలోనే పుట్టాడు, మాకే ధర్మశాస్త్రం ఇవ్వబడిందని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే అపోస్తుడైన పౌలే ఉన్నాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, వారితో పాటు వాగ్దానంలో మనల్ని పాలివారికి చేశాడు. వాళ్ళని ఎన్నిక లేని వాళ్ళు. ఇది మనం గ్రహించాల. ఇది మనం గ్రహించకపోతే నష్టపోయేది నువ్వే. ఈ మర్మం ఏదనగా క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందు సాటి అవ్యంలోను వాగ్దానంలో పాలువారై ఉన్నారని. అర్థమైందమ్మా? ఒక్క శరీరంలో యేసుప్రభు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు. ఆయనలో అవయవాలు మనమను. మన బాడీలో అవయవాలు అన్నీ కలిసి ఎట్లా పనిచేస్తున్నాయో సంఘం అంటే ఆయన అందరూ కలిసి పనిచేయాలి. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. బోధించినంత మాత్రాన నీ ఎక్కువ లేదు, చిన్నేంత మాత్రాన నువ్వు తక్కువ లేదు. కనుక ఎవరికి ఇచ్చిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తారు. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలని ఎఫ్సీ పత్రిక 4:12 రాయబడి ఉంది. అంటే కొంతమందికి కృపావరాలు ఇస్తాడు, కొంతమందికి ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమంది సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమందికి బోధించేదానికి ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమందికి మరి నాయకులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటాడు, కొంతమందికి పరిచయం చేయడానికి ఏర్పాటు చేసుకుంటాడు. సంఘము క్షేమం అభివృద్ధి చదవండి మీరు. పరిశుద్ధుల సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే ఎవరు? ముందు గట్టిగా చెప్పాలా? మనమే. అర్థమైందా? ఇందులో కులమత పేద ఉందా? మరి ధనవంతుడు పేదవాడైనా ఉందా? మరి ఎర్రోడు నల్లోడైనా ఉందా? లేదే. పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించాను. అంటే ఆయన నియమించాడు. ఆయన మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటూ పోవటమే. అది పరిశుద్ధులు సంపూర్ణ అయ్యేది. సాతాను మన ఆ సంపూర్ణలోంచి తీసివేయాలని చెప్పి రకరకాలుగా వాడు శోధిస్తాడు, శోధకుడు. కాబట్టి అసలు రక్షణ అనేదే నీకు ఒక వరం, దేవుడిచ్చిన వరం. అది
నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు కాపాడుకోవాలా. అందుకని వాళ్ళు శోధింపబడ్డారు, సర్పము చేత నశించిపోయారు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూడండి 9వ వచనంలో, మనం ప్రభువును శోధింపక ఉందుము వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. అది అర్థమైందా? శోధించారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పాత నిబంధనలో జరిగిన ఇశ్రాయేలు గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? 2వ వచనంలో, అందరూ మోషే మేఘములో ఉండి సముద్రంలో బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానమే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానమే చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అర్థమైందా? ఇందాక మనం విన్నాం, విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉంటామో అసాధ్యం. విశ్వాసం అనేది చాలా అవసరం ఎటువంటి సమస్య అయినా సరే. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. నీ భారం ఊరు మోస్తారో ఆయన మోస్తాడు, నీకు ఆహారం ఎవరిస్తారో ఆయన ఇస్తాడు, నీకు వస్త్రాలు ఎవరిస్తారో ఆయన ఇస్తాడు, నిన్ను హెచ్చించేది ఆయన. విశ్వాసం, నమ్మకం. దేవుడి దగ్గరికి వచ్చేవారు తను అడుగు వారికి సమస్తం సహాయం చేస్తాడని నమ్మాలి కదా. నమ్మకుండా మరి నువ్వు ఎంతకాలము వచ్చినా కూడా ఉపయోగం లేదు. మరి అంచె దినాల్లో నేను ఈ విశ్వాసం చూస్తానా అంటాడు ప్రభు. విసుకక ప్రార్థన చేయమని అన్నాడు, దివారాత్రులు ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పింది లోకాసువార్తలో. కనుక మరి విశ్వాసం ఉంటే వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎన్ని గంటల ప్రార్థన చేశారు చెప్పండి? 10 గంటల. ప్రార్థన చేయలే. మన ఇంట్లో పని చూసుకొని వచ్చి కూర్చొని పాట పాడి దైవజనులు చెప్పే మాట వింటున్నాం అంతే. లేదు కదా. అది పాత నిబంధనలు కూడా రాయలేదు. యెషయా 58వ అధ్యాయం 5-6 వచనాలు అక్కడ మీరు మీ పనులు చేసుకుంటూ ఉపవాస ప్రార్థన అంటే అటు గురిద్ది. కఠినంగా మాట్లాడుతూ గుద్దులాడుతూ అది ఉపవాసమా? మనం వింటాం కానీ చెప్తాం కానీ మనం ఆచరించం. అదే కదా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఏం రాయబడింది? 5వ వచనంలో అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మరి నేను ఎన్ని ఉపవాసాలు ప్రార్థనకు వచ్చి నాకు అనుకుంది కావట్లేదు అంటే ఇక ఏంది సమస్య? ఏంది? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. ఏ ఉపవాసం? మనుషుడు తన ప్రాణంను బాధపరచుకునవలసిన దినం అదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని. ఏమంటే మిట్ట మధ్యాహ్నం నిద్ర వస్తుందా మనుషులకి? తలకాయ ఉంచుకుంటే నిద్రపోతుంటారు. దేవుడు వాక్యం వినటానికి నిద్రపోతుంటారు. కొంతమంది అయితే లేచిపోతున్నారు అనుకో, అది వేరే విషయం అనుకో. అది నాకు ఇష్టమైన ఉపవాసమా? ఆపద రాకమునుపు జాగ్రత్త పడు, ఆపద ఇప్పుడు ఎట్టొస్తుందో కూడా తెలియదు అని దేవుడే చెప్పాడు. తుఫాను వచ్చినట్టు వస్తుంది. తుఫాను వచ్చేది ఇంకా వార్తలకు చెప్తున్నారు, ఈ ప్రాంతంలో తుఫాను వస్తుందని, ఇన్ని గంటలు వస్తుందని, ఈ జిల్లాలో వస్తుందని వార్తలు చెప్తున్నారు. భూకంపం వచ్చేది కూడా ఇప్పుడు చైనాలో 5 నిమిషాలకు ఒకసారి 200 సార్లు వచ్చింది భూకంపము. అది కూడా మన వాళ్ళు కనిపెడుతున్నారు. కానీ దేవుడు ఆపద అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత చదువు. గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసం. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అది అర్థమైందమ్మా? అది ఉపవాసం కాదు. ఉపవాస ప్రార్థన అంటే అంతేగా, ఆయనకి సెటిల్ కావాల్సింది. ఎన్ని గంటలైనా సరే ఆయనతో సెటిల్. అప్పుడు చెయ్యి. దేవుడు అన్యాయస్తుడు కాదు. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు. అది ఉపవాసం కాదు. మనం ఊరకు చెప్పుకుంటూ ఉపవాసం అని. మన పితృలు అసలు నన్ను అడిగితే నినివే పట్టణోళ్ళు అరస్తులు చేసిన ఉపవాసం కూడా మనం చేయట్లా. మళ్ళీ ఆ కార్యాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. పచ్చి మంచులు పొట్లదంటే చిన్నలు, పిల్లలు, పశువులు, పాలు తగ్గి పిల్లకాయలు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా! ఏమి ఆ బైబిల్ చదువుతున్నావంటే ఏం అర్థం చేసుకుంటున్నావు నువ్వు? చెప్పు. నీకు నువ్వే అర్థం చేసుకోవాలి కదా. మనకంటే పూర్వీకులు భక్తులు మరి ఎట్లా ఉపవాసం ఉన్నారు? కార్యం ఎందుకు జరగలేదు? తాను చేస్తానన్న కీడు చేయక
వాళ్ళ పట్ల కనికరపడ్డాడు. దైవజనుడు ఇసర నేను ఎట చంపుతానో చూస్తానని చెప్పి ఆయన పోయి ఊరు బయట కూర్చున్నాడు. ఎట చంపుతాడో చూస్తాను. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ శోధిస్తూ ఉన్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు, శోధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ అపోస్తలుడైన పౌలు ఈ లేఖనాలు మన ముందు పెట్టాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టంగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడితిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకి దుష్టాంతరంగా ఉన్నట్టు జనులకు తినుటకును తాగుటకును కూర్చుటకును ఆడుటకు లేచారంట. 5:19 ఉంటే ధనము ఐశ్వర్యము అన్నీ దేవుడిని ఇచ్చిన తర్వాత నీవు దేవుడిని మర్చిపోతావంట. మర్చిపోయా కదా పరిస్థితి. ఇప్పుడు వచ్చింది కూడా. దావీదు కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు యోకుని లేచి రణంలో పోయి ఇట్ట పాలిషి బండ్లు కదమ్మా గృహంలో ప్రార్థన చేశాడు. ప్యాలెస్లోకి ఎక్కలంగానే ఏం చేసిండు, అర్థం చేసుకొని పాపం చేశాడు. అర్థమైందా? అందుకని ఇక్కడ శోధకుడు అనేవాడు శోధిస్తూ ఉంటాడు, అందరిని శోధిస్తాడు. నన్ను శోధించడు, నేను చాలా పరిశుద్ధిని, నేను చాలా పవిత్రురాల్ని అని అనటానికి వీల్లేదు. ఏ భేదము లేదు. అమ్మా పెద్దగా చెప్పాలా? అందరూ మొదట మా పాల్గొట్టంలో అందరూ పాపులే, దేవుడు అనిపించే మహిమను, ఆ మహిమ నిన్ను కడిగిద్ది. అదేందమ్మా? ఆ వాక్యం నిన్ను కడిగిద్ది. అట్టిది కళంకం, ముడత, డాగు, మచ్చ లేకుండా పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుటి నిలబెట్టుకోవడానికి వాక్యం చేత ఏం చేస్తున్నాడు, ఉతక స్నానం చేస్తున్నాడు. అసలు వాక్యం అయినకుండా నువ్వు పోతే ఏమంటారు దాన్ని? ఏమనాలి? వెళ్ళి ఉపవాస ప్రార్థనకు వచ్చారు కదా, వాక్యం వినకుండా పోయిన వాళ్ళు ఏమనాలా? సరే, ఇంకో విషయంలో పరిశుద్ధాత్మని శోధిస్తున్నారంట. చూడండి, అపోస్తలులు 5వ అధ్యాయం 9వ వచనం. ప్రభు యొక్క ఆత్మను, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకభించారు? భార్య భర్తలిద్దరు ఏకభించారు. ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఆ దినాల్లో అపొస్తలులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాడు ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు, మరి అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళకు కలిగిన భూములు, అంటే 4వ అధ్యాయము 34 చదవండి. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి తెలచి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. అంటే వాళ్ళకి పరలోక రాజ్యానికి గురి పెట్టారు. వాళ్ళు ఇంకేం లేదు, దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది అని పరలోక రాజ్యానికి గురి పెట్టారు. ఈ ఆస్తులు మన ఎమ్మటి రావు, ఈ ధనం మన ఎమ్మటి రావు అని చెప్పి మనమందరం కూడా కొన్ని ఆత్మలు సంపాదించుకోవడానికి ఏకంగా ఉందాము. అందరూ ఏక మనసు కలిగి వాళ్ళకు కలిగింది సమస్తము కూడా దేవుడు పరిచర్యకి అప్పచెప్పి ఎవరికి ఏ కుదువు లేకుండా, చదువు 34 చదువు. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది వారి అక్కర కొలది పంచిపెట్టి వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. అయితే ఒక భూమి గల ఒక వ్యక్తి తన ఇల్లు అమ్మి, తన భూమి అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. అయితే వాడు పెట్టాడని చెప్పి వీడు కొంతమంది ఉంటలా అరమనుషులు ఏమంటారు, అరమనుషులు అంటారు వీళ్ళని. 5వ వచనంలో 1 చదువు. అన్ననీయ అను ఒక మనుషుడు నేను తన భార్య అయిన సప్పిరాతో ఇద్దరు కొడబలుకున్నారండి. ఏకమై పొలం కొంత అమ్మి కొంత దాచుకొని ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఇచ్చిందన్నీ తీసుకొచ్చి పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకంటే దేవుడు రాజ్యాన్ని నిమిత్తము అందరికీ వచ్చిన వాళ్ళకి ఆహారం పెట్టడము, అందరికీ ఒకటే కుండ ఇట్లా ఉపవాసం పెడితే ఏం చేస్తారు, ఇప్పుడు చాలామంది పెడుతున్నారు. అట్లా వచ్చిన వాళ్ళకి కాస్త విధవరాలకి ప్రార్థన చేయటం. ఒకవేళ మీకు భోజనాలు పెడతాం సాయంత్రం 5 గంటల దాకా ఉండదంటే ఏం చేస్తారు, అప్పుడు కూడా విన్నాం, మాకు పని ఉందని వెళ్ళిపోతాం మనం. అంటే ఆసక్తి లేదు. నేను చూసా, దానే లేని ఒక భక్తుడు అక్కడ మద్రాసు నుంచి వచ్చి చీరాల్లో దొంగలు వాళ్ళు
స్టువార్ట్ పోట దొంగలంటే మీకు తెలుసుగా, ఫేమస్, ఢిల్లీ దాకా ఉంటుంది వాళ్ళ పేరు. వాళ్ళు మారుమనసు పొంది, ఎందుకంటే ఆయన వచ్చి ఆ కూటాలు పెడతాడు, 7 రోజులు పెడతాడు. 7 రోజులు అంటే సాయంత్రం దాకా. ఒకసారి మేము వెళ్ళాం సిస్టర్ గారు, మేము వెళ్ళాం. ఆడపోతే వాళ్ళు ఇసుకలో పడి దొల్లాడుతున్నారు మామూలుగా. ఎదిగి, అయ్యా మా భర్తలకి మారుమనసు దయచేయ, మా బిడ్డలకి మారుమనసు దయచేయి అని చెప్పి ఏడుస్తూ దొల్లాడుతున్నారు. అమ్మ ఇల్లు ఇట్లా ప్రార్థన చేస్తున్నారని చెప్పి ప్రార్థన అయిపోయిందాడు. అట్లా వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు కాబట్టి అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఇప్పుడు గంట సేపు కూడా కూర్చోలేకపోతుంటే నువ్వు మరి ఎట్లా చెప్పు, కార్యం ఎట్లా జరిగిద్ది? ఒకసారి ఆలోచించు. మనం పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ దేని విషయంలో వాళ్ళు అబద్ధం ఆడారు? పరిశుద్ధాత్మని మోసం చేయటంలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి మేము కూడా చప్పట్లు కొట్టుకోవడానికి మేము కూడా చేస్తున్నాం, మేము కూడా ఇచ్చాం అని అనటానికి ఏం చేశారు? కొంత ఇచ్చారు. అయితే మొట్టమొదటి వాళ్ళ ఆయన పలకరించాడు దేవుడు. అప్పుడు ఆ 3వ వచనంలో ఏమన్నాడు? అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాడు? అది అర్థమైందమ్మా. శోధకుడు ఎందుకు ప్రేరేపించాడు? అక్కడ పేరు ఏమంటున్నాడు? సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించాడు. వాడి బతుకులు అదే, వాడి పని అంతా అదే, ప్రేరేపిస్తా ఉంటాడు. తర్వాత అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడతావని చెప్పడంతో అట్నే ప్రాణం పోయింది. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా విన్న వారందరికి మిగుల భయం కలిగెను. తర్వాత వచ్చింది, ఈ సంగతి తెలియదు. ఆ యవనస్తులు ఏం చేశారంటే గుడ్డతో చుట్టి తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చారు. ఆ మామూలుగా ఎరక్కండి వచ్చింది ఆ భార్య, కొద్దిగా లేటుగా వస్తారుగా. వచ్చి ఆమెను అడిగాడు పేతురు, మీ భూమిలో ఇంతే మీరు అమ్మారా అంటే? ఆమెను అడిగినప్పుడు ఏమని చేసింది? అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. గోడ పెట్టినట్టే, మామూలు కూడా కాదు చెప్పిందా. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. పేతురు నోట ఈ మాట ఉండగా ఆమె కూడా పడిసరి. ఈ విషయం సంఘానికి మిగులు భయం కలగజేసింది. భయం లేకుండా జీవిస్తున్నాం మనం, మంచి దినాల్లో ఉన్నాం. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే మనం ఎట్లా ఉన్నామని మనం ఏది రాదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా ఏది మన ఎమ్మటి రాదు. కానీ ఉపవాస ప్రార్థనకి మనం దేవుడితో సమాసం చేస్తున్నామా? దేవుడు వాక్యం ఎన్నోసార్లు వింటున్నాం కదా, వాక్యం చదువుతున్నారా? మరి ప్రార్థన చేసుకుంటున్నారా? వచ్చి పాట పాడి పోతే ఉపయోగం ఉంది చెప్పు, వినాలి కదా. అదే మన సమస్యలు ఇంకా అనేకమైన కార్యాలు ఎట్లా జరుగుతాయి? ప్రార్థన చేస్తే జరుగుతాయి. భక్తులు ప్రార్థన చేశారు, సంఘం అంటే అందరూ. ఇది నాకే నా పోరాటం. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ 1:30 అంటే నాకే కాదు ఈ పోరాటం, మీకు కూడా ఉందని అన్నాడా లేదా? అందరికీ ఉందా లేదా? కాబట్టి మనం ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా. దుష్టుడు శోధకుడు, వాడు శోధిస్తాడు, అందరినీ శోధిస్తాడు. నేను గొప్ప అయింది, నాకు అర్థం కాలేదు. కానీ శోధక లేకపోతే ప్రార్థన ఉండదు. ఆ శోధన ఎందుకంటే ఆ మెట్లో నుంచి నిన్ను పైకెక్కటానికి, నన్ను పైకెక్కటానికి శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలగని ఎరిగి శ్రమల యందు మనం చేయాలా? సంతోషించగా దేవుడితో సమాసం చేయాలి. అందుకు మనం ప్రార్థన చేయాల్సింది. కాబట్టి వాడి పని అంతా ఎవరికి? అన్ని జీవులతో వాడికి ఏం అవసరం లేదు. దేవుడిని ఎరగని వారితో వాడికి అవసరం లేదు. దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, వాళ్ళ మీదే దృష్టి పెడతాడు. అందుకని శోధకుడు శోధిస్తాడు. మనము వాడి శోధనకి మనం లోబడకుండా ప్రభుని మనం అనుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. విన్నాం కాబట్టి ఆ విధంగా ఉంటూ ప్రభులో ముందు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిని పెంచండి. నిశ్చయంగా ప్రభా నీ కొందరు జలిస్తున్నాం ప్రభా. ఇది నన్ను మొట్టమొదటి ఉపవాస ప్రార్థన తండ్రి. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, వాత్సల్యం ప్రభా 10 అద్భుతాలు చేసిరైనా తండ్రి. ఇశ్రాయేలుని వాళ్ళు నడిపించినప్పుడు కూడా తండ్రి అరణ్యంలో ఆశపడ్డారు తండ్రి, బహుగా ఆశపడ్డారు తండ్రి. దేవుణ్ణి శోధించారని లేఖలో రాయబడదాం. వాళ్ళ మాంసం అపేక్ష కలిగిన వారే తండ్రి. మేము ఐగుప్తు దేశంలో ఉన్న తండ్రి కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, చేపలు ఉచితంగా మాకు దొరికినవన్నీ కూడా
మాకు గుర్తుకొస్తున్నాయని చెప్పి నాయన మోషేని శోధించాడు. దేవుడు ఎంతగానో బాధపడ్డాడు ప్రభా. అయితే నాయన వాళ్ళ మాంసం నాయన పళ్ళలో ఉండగానే వాళ్ళనైనా ముత్తేసినావు ప్రభా. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని సహాయించింది నా మనం మహిమ తెచ్చుకు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు జరిగించి దేవుడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడిని నాయన అననీయ సఫర్యాలు శోధించారు తండ్రి, అబద్ధమాడి శోధించారు ప్రభా. అట్లా మేము ఉండకుండా నీ వాక్య సారాంశమే సత్యము, సత్యమే జీవం ప్రభా తండ్రి. మీనా అయ్యా సాధారణంగా మనుషులు కలిగి శ్రప తప్ప ఏది కూడా మాకు రాలేదు ప్రభా. వాటి అన్నించి నైనా తప్పించి దేవుడు తండ్రి, వారు ఆశించినట్టు మేము ఆశించకుండా ప్రభా, అయ్యా అరణ్యంలో శోధించినట్టు శోధించకుండా ప్రభా, నీకు సంపూర్ణంగా లోబడి మనసు ప్రతి ఒక్క బిడికి మాకు దయచి ప్రభా. ఈ లోనైనా యూట్యూబ్ ద్వారా ఎందరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా నిన్ను శోధించకుండా ప్రభా తండ్రి అయ్యా వాడిని శోధించేటట్టుగా తన ప్రార్థనా జీవితం కలిగి వాక్య జీవితం కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడికి మాకు దయచేసిన మనకి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.